హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ రైస్. ఇది లంచ్ బాక్స్లోకైనా లేదంటే బ్రేక్ఫాస్ట్కి అయినా లంచ్కైనా ఎమ్మీగా ఉండే రెసిపీ అండి. ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టి దీంట్లోకి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మీడియం సైజ్వి 4 బంగాళదుంపల్ని తీసుకొని చెక్కు తీసి ఇలా లావుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకున్న వాటిని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తాయి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇవి తీసిన తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి కదా, దానికోసమని ఇలా లైట్ కలర్ వస్తే తీసేసుకుంటే సరిపోతుంది, లేదంటే మరీ ఇంకా డార్క్గా అయిపోతాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి కావాల్సిన వరకు ఉంచుకొని దీంట్లోకి 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 యాలకులు, 4 మిరియాలను కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగేసి మధ్యకి చీల్చుకొని ఇవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కారం అనేది ఆయిల్లోకి దిగుతుంది. అలాగే మనం రైస్ వేసుకున్నప్పుడు కారంగా బాగుంటుంది. తర్వాత ఒక ఉల్లిపాయని మీడియం సైజ్ది తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి దీంట్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా వేగడం కోసం సాల్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి నేను 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. మీకు రుచికి సరిపడా సాల్ట్ని మీరు వేసుకోండి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేయండి. దీనికోసం అన్నంని ముందే ఉడికించుకోవాలండి, లేదంటే మిగిలిపోయిన అన్నంనైనా వేసుకోవచ్చు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల అన్నంని వండుకొని దీంట్లో వేసుకోవాలండి. అన్నం అయితే పూర్తిగా చల్లారిపోయి ఉండాలి, అప్పుడే ముద్ద లేకుండా పొడి పొడిగా వస్తుంది. మీకు ఒకవేళ మిగిలిపోయిన అన్నం ఉన్నా దాంతో అయినా కానీ చేసుకోవచ్చండి. ఇలా అన్నం వేసుకున్న తర్వాత దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాల పొడిని వేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకొని మొత్తం ఒకసారి బాగా టాస్ చేసుకోండి. అన్నం మెతుకు వేడయ్యే వరకు టాస్ చేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ అంతా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది ప్లెయిన్గా తిన్నా బాగానే ఉంటుంది, లేదంటే పెరుగు చట్నీతో తిన్నా కానీ బాగుంటుందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.